ఈరోజు న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే మార్కెట్ తక్కువ ఉంది కదా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, కొన్ని రోజులు వెయిట్ చేయాలా, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మార్కెట్లో రెగ్యులర్గా ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్కెట్ పెరిగి ఉన్నదా తగ్గి ఉన్నదా ఇలాంటిది వెయిట్ చేయొద్దు. కొంతమంది ఉంటారు మార్కెట్ తగ్గుతుంటే ఆల్రెడీ బాగా తగ్గుతుంది కదా కొంచెం వెయిట్ చేద్దాం అంటారు, పెరిగేటప్పుడేమో ఆల్రెడీ పెరిగిపోయింది కదా ఇప్పుడేమో ఇన్వెస్ట్ చేస్తామంటారు. మార్కెట్లో మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసిన అనేదానికన్నా ఎంత కాలం ఇన్వెస్ట్ చేశారన్నది చాలా ఇంపార్టెంట్. మీరు సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్లు ఎవరన్నా చూడండి, వారెన్ బఫెట్ తీసుకోండి, ఇండియాలో తీసుకుంటే మీరు రాకేష్ జుంజున్వాలా కావచ్చు, రామ్దేవ్ అగర్వాల్ కావచ్చు, ఇట్లా ఎవరన్నా తీసుకోండి. ఈ సక్సెస్ మంత్రం ఒకటే, మీరు దీర్ఘకాలికంగా ఓపిక్గా వెయిట్ చేశారా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. మీకోసం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తా. లాస్ట్ 10 yearsలో మీరు ఎవ్రీ మంత్ 10,000 SIP చేసి ఉంటారు, అది కూడా నిఫ్టీ బీస్లో. చిన్న క్యాలిక్యులేషన్ ఇది. మీకు ఈరోజు 21 lakhs అయ్యేది. ఏది ఇప్పుడు మార్కెట్ ఇంత కరెక్షన్, ఈ యుద్ధము, ఈ గొడవ వల్ల లాస్ట్ 1.5 year నుంచి మార్కెట్ పెరగట్లేదు, అయినా 21 lakhs అయ్యేది. అదే మీరు 12 lakhs ఒకేసారి 10 years బ్యాక్ పెట్టుంటే ఇలా 40 lakhs అయ్యేది. అంటే ఇంత గందరగోళంలో ఈ లాస్ట్ 10 yearsలో కరోనా లొల్లి వచ్చింది, ఇప్పుడు ఈ వార్ లొల్లి వచ్చింది, లాస్ట్ 1.5 year నుంచి మార్కెట్ అసలు పెరగట్లేదు. ఇంత ఉన్నా కూడా మీకు మంచి రిటర్న్స్ వచ్చాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే నేను చెప్పేది ఒకటి, ఐడియా ఉంటే మంచి షేర్స్ కొనుక్కోండి. షేర్స్ గురించి ఐడియా లేదు నాకు అంటే ETFs కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, కుదిరితే SIP ఎవ్రీ మంత్, లేదు నా దగ్గర లంసమ్ అమౌంట్ ఉందంటే లంసమ్ అమౌంట్ కూడా పెట్టండి. మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అనే పంచాయతీలోకి దూరొద్దు. ఎంతకాలం వెయిట్ చేయగలరు అనేది మాత్రం ఇంపార్టెంట్. 10 years వెయిట్ చేస్తే ఒక రిటర్న్ ఉంటుంది, 15 years వెయిట్ చేస్తే ఒక రిటర్న్ ఉంటుంది. దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయండి. ఈరోజు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది, ఆర్థిక సంవత్సరం మంచి రోజు. ఈ రోజే మీ SIPని స్టార్ట్ చేయండి.